హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను పేపర్ కటింగ్స్, బ్లౌజ్ పేపర్ కటింగ్స్ గురించి చెప్తున్నానండి. ఈ ప్యాటర్న్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా. ఇవి ఇవి యూజ్ చేసి మీరు చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు మిషన్ స్టిచ్చింగ్ వచ్చి కటింగ్ చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి ఇవి అయితే చాలా యూస్ఫుల్ అండి. ఇది మీ బ్లౌజు ఏ సైజు అనేది మీరు తెలుసుకుంటే, ఆ సైజు మీరు తీసుకొని కట్ చేసేసుకొని ఇది ఏమి లేదండి. ఇది తీసుకొని దీనికి మనకి బ్యాకు, ఫ్రంటు, హ్యాండ్సు, షేప్ పట్టీలు వస్తాయి దీనికి. ఏ సైజుకి ఆ సైజు బ్యాకు, ఫ్రంటు, హ్యాండ్సు, షేప్ పట్టీలుంటాయి. మనకి మీ బ్లౌజ్ ఏ సైజు అనేది మీరు చూసుకొని, ఇది పేపర్ మీద క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవటం. అంటే స్టిచ్చింగ్ వచ్చు, మాకు కటింగ్ మాత్రమే కష్టం అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది చాలా సింపుల్గా మీరు ఇంకేం ఆలోచించక్కర్లేకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. ప్రతిదీ మీరు అంటే 28 నుంచి 42 వరకు, ఇంకా 52 వరకు దొరుకుతాయండి. ఇది నేను తీసుకున్నది వచ్చి 42 వరకు ఉంది. ఇది దీంట్లో మనకి ఏ నెంబర్ కావాలంటే మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడమే కాకుండా బయటకు మీరు బ్లౌజులు కుట్టాలనుకోండి, కటింగ్ మీకు కష్టం, అలాంటప్పుడు ఇది మీరు ఒక సెట్ ఆర్డర్ చేసుకుంటే దీన్ని బట్టి మీరు కట్ చేసేస్తే మీరు బయట వాళ్ళకు కూడా కొట్టచ్చు. మీరు ఫస్ట్ ఆ బ్లౌజు ఏ సైజు అనేది మాత్రమే మీరు తెలుసుకోగలగాలి. ఆ సైజు ఏ సైజు అనేది మీరు ఎలా తెలుసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఒక బ్లౌజ్ మీకు కట్ చేసి చూపిస్తాను. అలాగే ఏంటంటే ఇది చిన్నగా ఉందనుకోండి హ్యాండ్, ఇది పెంచుకుని మనం కట్ చేసుకోవచ్చు. అలా ఎలా పెంచుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. మీరు అసలు మీకు కటింగ్ అనేది రాదు అయినా సరే ఈ ప్యాటర్న్స్ తోటి మీరు టైలరింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టిచ్చింగ్ వచ్చి ఫాల్స్ కొడతారు, మిషన్ కొడతారు, అంత బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో మీకు తెలుసు, కానీ కటింగ్ మాత్రమే మీకు కష్టము అని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ప్యాటర్న్స్ మీ గురించేనండి, మీలాంటి వారి కోసమే. ఇది తప్పకుండా మీరు ఇది ఒకటి ఆర్డర్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్యాటర్న్స్ గురించి. మీరు తప్పకుండా మీరు ఇది అంత ఏం లేదండి, ఇది 300 లోపే ఉంది దీని ప్రైస్ వచ్చి. ఇది చాలా ఈజీగా మీరు ఒక్కసారే కదండి, ఇది మీరు చాలాసార్లు. ఇది క్లాత్ ఏంటంటే క్లాత్ కూడా ఇది ప్లాస్టిక్ అనమాట. ఏమవదు, అసలు తడిపినా ఏమవదు, ఇరిగిపోదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అస్సలు ఏమవదు పేపర్. మీరు ఎన్నిసార్లు కట్ చేసినా కూడా మీరు ఒకసారి మీకు కటింగ్ పెద్దగా రాదు అయినా సరే మీరు టైలరింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్స్ డ్రెస్ కానీ, అలాగే బ్లౌజ్ రకరకాల మన బోట్ నెక్ బ్లౌజు, అలాగే కటోరీ అన్నీ కూడా ఈ కటింగ్స్ దొరుకుతున్నాయండి. మీరు ఈ కటింగ్స్ అన్నీ తీసుకుని మీరు ఏ బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. ఓకేనండి. నేను ఈ కటింగే మీకు కష్టం, స్టిచ్చింగ్ వచ్చి మీకు అలాంటి వారికి చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకేనండి. నేను మన సబ్స్క్రైబరు 40 సైజు బ్లౌజ్ అడిగారండి ప్యాటర్న్స్లో. ఇలా మీరు కటింగ్స్ అదే ఆన్లైన్లో కటింగ్స్ దొరుకుతున్నాయి కదండి, ఈ కటింగ్స్లో నాకు 40 సైజ్ కటింగ్ చూపించమని అడిగారు. నేను అదే 40 సైజ్ బ్లౌజ్తో మీకు నేను క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది నేను కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ మనం ఏ సైజ్ బ్లౌజ్ మీద తెలుసుకోవాలంటే, ఇక్కడ ఐ బెల్ట్ ఉంది కదా, ఐ బెల్ట్ని తప్పించేసి మనం చూసుకోవాలి. దీని పొడవు ఎంత వస్తే అంత ఆ సైజు మనం బ్లౌజ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా టైట్గా ఇలా ఉక్సులు పట్టి వరకు, ఐ బెల్ట్ కొలవకూడదు, ఉక్సులు పట్టి వరకు. ఇది 34 సైజ్ అండి. ఇది 34 సైజు బ్లౌజ్. ఇది ఇలా చూసుకోవాలి. మీరు ఏ సైజు బ్లౌజ్ అనేది తెలుసుకోవాలంటే ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనండి. ఈ 34 సైజు ఇదిగో దీంట్లో ఉంది కదండి, ఈ 34 సైజు వచ్చింది ఇదిగో 28 నుంచి ఉంది మనకి. 28 ఇదే 30, 32, ఇదిగో 34. ఇప్పుడు మనం 34 చూసాం కదండి. ఈ 34 సైజు ఎవరికైనా ఇంచుమించు ఇవే కొలతలు ఉంటాయి. హైట్ కానీ లూజ్ కానీ ఇవన్నీ కూడా. అందు గురించి మీరు ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ పెట్టి మీద కట్ చేసుకుని మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగో చూడండి, 34 ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది అలాగే బ్యాక్ వచ్చి మనకు ఒక్కొక్క పీస్ వస్తుంది. ఇది 34 సైజు.
బ్యాక్ అనమాట ఇది. అలాగే హ్యాండ్స్లో 34 సైజు, ఇది హ్యాండ్స్లో 34 సైజు. ఈ సైజు మనం ఇలా తీసేసుకొని కట్ చేసుకోవటం. అలాగే ఇప్పుడు నేను 40 సైజ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఆ పేరు నేను మర్చిపోయానండి. మన సబ్స్క్రైబర్ అడిగారు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని. నేను అది ఈరోజు మీకు 40 సైజు ఈ కటింగ్స్లో 40 సైజ్ కటింగ్ నేను చూపిస్తున్నాను. ఓకేనండి. ముందుగా ఇది లైనింగ్, ఇది లైనింగ్ మీద చూపిస్తున్నాను నేను మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటం గురించి. మీ ఈ ప్యాటర్న్స్ని, ఈ కటింగ్స్ని మీరు క్లాత్ మీద ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే మీకు ఆల్రెడీ మీరు బ్లౌజు 1 బై 1 ఎలాగా కలుపుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది మీకు ఇంకా డౌట్ ఉంటే మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. మీకు చాలా ఈజీ వేలో నేను చూపించాను. ఓకేనండి. ఒకవేళ స్టిచ్చింగ్ కూడా మీకు కావాలనుకుంటే తప్పకుండా వీడియో చేసి పెడతాను, మీరు కమెంట్ చేయండి. ఓకేనండి. ఈ కటింగ్ కనుక ఇలా చేసుకోవాలని మీకు అర్థమైతే కనుక తప్పకుండా మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు ఇదిగో 40 సైజు నేను ఇదిగో చూడండి, ఇదిగో షేప్ పట్టీ అనమాట మనకి. ఇది షేప్ పట్టీ ఇలా వస్తుంది. ఎక్స్ట్రా ఏం తీసుకోవాలంటే దీంట్లో ఉక్సులు పట్టీలు, నెక్ పీసులు, క్రాస్ పీసులు మాత్రం తీసుకోవాలండి. అది ఎలాగ తీసుకోవాలని నేను దీంట్లో మీకు చూపిస్తాను. అవి 2 మాత్రం దీంట్లో ఉండవు, అవి చాలా ఈజీ తీసుకోవటం. ఓకేనండి. ఇప్పుడు ఈ 40 సైజు టేప్ కానీ ఏం అవసరం లేదు. ఇది ఈ పేపరు మనం క్లాత్ మీద పెట్టేసుకోవటం, కట్ చేసుకోవటం, స్టిచ్ చేసుకోవటం అంతే. ఓకేనా. ఈ 40 సైజు మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. 40 సైజు ఫ్రంట్, అలాగే దీన్ని షేప్ బెల్ట్ చూస్తారు కదా, ఇదిగా ఈ అలాగే హ్యాండ్స్ చూద్దాం. 40 సైజ్ హ్యాండ్స్ ఇది ఇలా మనం ఏది కటింగ్ కావాలన్నా కట్ చేసుకోవడం, ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కూడా ఇది ఏమవదండి. ఇది ప్లాస్టిక్, ఇది అసలు ఏమీ పాడవదు. ఓకేనండి. ఒక్కసారి మీరు దీని మీద ఒక 300 అలాగా పెడితే లైఫ్ లాంగ్ ఎన్ని బ్లౌజులు అయినా కుట్టేయచ్చు మీరు. ఓకేనండి. ఎలా చేసుకోవాలంటే ఇది మనం ఓపెన్స్ వచ్చి ఈ ఓపెన్స్ వచ్చి మన ఎదురుగుండా ఉండాలి. అలాగే ఈ జాయింట్స్ ఏమో మన వైపు ఉండాలి. అర్థమైందండి. ఇది మన వైపు ఉండాలి జాయింట్. ఈ ఓపెన్స్ వచ్చి ఎదురుండాలి. ఇలా పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎదురు బ్యాక్ అయినా తీసుకోవచ్చు. ఈ కోర అంచు లైన్ మన హ్యాండ్స్ తీసుకుంటే హ్యాండ్ వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. 1 ఇంచు ఇలా క్లాత్ తీసేసుకుని, ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదా, ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి కటింగ్స్ రావటం వల్ల. నిజంగా కటింగ్ రాని వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పాలి. మీకు అసలు ఎలాంటి కటింగ్ రాకుండానే మీరు టైలరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్టిచ్చింగ్ వచ్చి ఉన్న వాళ్ళకి, కటింగ్ కష్టం అనుకున్న వాళ్ళకి ఇవి చాలా యూజ్ అండి. బ్లౌజ్ లోతుతో సహా ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు అనమాట. ఇలా చూస్తారు కదా, ఇలా. ఇప్పుడు ఇది మనకి సైడ్స్ చిన్నగా, ఇది 40 సైజు కాబట్టి అండి కొంచెం క్లాత్ 1 మీటర్న్నర అయినా తీసుకోవాలి. ఇది నేను 80 సెంటీమీటర్స్ మీద చూపిస్తున్నాను మీకు. 1 మీటర్ పైనే ఉండాలి 40 సైజు బ్లౌజ్ అనేసరికి. ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి. ఈ క్లాత్ మీరు స్టిచ్చింగ్లో చూస్తే, మీరు స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు ఈ పీస్లు ఎలా అతుక్కోవాలనేది ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. మనకి ఇప్పుడు ఇది హ్యాండ్ చిన్నదైపోయింది, మనకి పొడవు కావాలనుకున్నప్పుడు ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ ఎంత పొడవు కావాలనేది ఇక్కడ పెంచేసుకోవాలి. మనకి ఇంచు కావాలా 2 ఇంచులు కావాలనేది ఫస్ట్ పొడవు హ్యాండ్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. ఒక ఇంచు ఫస్ట్ మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఎంత పెంచుకోవాలన్నా ఈ విధంగా ముందు పెంచేసుకుని ఒక మార్క్ అనేది చేసేసుకుని అప్పుడు దాని నుంచి పెట్టుకోవాలి మనం ఈ కటింగ్. అర్థం చూసుకొని ఈ కటింగ్ వచ్చి సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి అంతే. ఇలా పెట్టేసుకొని ఇది ఎంత ఎలా ఉందో అక్కడికి మార్క్ చేసేసుకోవాలి మీరు. లేదంటే ఇలా పెట్టుకుని కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా చూస్తారు కదండి. ఈ విధంగా
ఇది లోతుతో సహా వచ్చేస్తుంది. మనం ఒకవైపు లోతు తీయాలి ఆ టెన్షన్ కూడా మీకు అవసరం లేదు. ఆ లోతు కూడా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎన్ని ఇంచులైనా పెంచుకోవచ్చు పొడవును బట్టి. చిన్న మార్పు ఏంటంటే హ్యాండ్స్ అందరికి ఒకలా ఉండవు కదా, అంతే తప్ప ఇంక అంతకు మించి దీంట్లో మార్పు ఏమీ ఉండదు. చూసారు కదా ఏ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. నిజంగా ఈ ప్యాటర్న్స్ కనిపెట్టిన వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే కటింగ్ రాని వాళ్ళ కోసం ఇది. ఓకేనా. ఈ సైడ్స్ మనకు ముక్కలు పడతాయి అనుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా మనం ఇక్కడే తీసేసుకోవాలి. ఆ ముక్కలు వచ్చి మనం ఇక్కడ ఇలా అతికేసుకుంటాం అన్నమాట. స్టిచ్చింగ్లో మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇలా తీసిన క్లాత్ని మీరు క్లాత్ అడ్జస్ట్ చేసుకోవటం గురించి ఈ కోరాంచులు ఉన్నాయి కదా, ఈ కోరాంచుల్ని ఇక్కడికి రావాలి. హ్యాండ్స్ మనం ఇక్కడికి కట్ చేసాం కదా, ఇది ఇక్కడ కట్ చేసాం హ్యాండ్ ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ అనేది తీసుకోవాలి అండి. ఇది బ్యాక్, ఇది బ్యాక్ ఇలా పెట్టేసుకుంటాము. ఇక్కడ బ్యాక్ పట్టీ వేసుకుంటాం కదా, ఆ పట్టీ కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఇలా ఈ కటింగ్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇది ఇలా కరెక్ట్గా ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఇది ఎలా వచ్చిందో అలాగే కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్ కట్ అంటే మనం ఇలా పెట్టేసుకోవాలి. కానీ మన క్రాస్ కదండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి. చాలా చిన్న పీస్ మనం అడ్జస్ట్ చేసి కొడుతున్నాం. అది మీకు పెద్ద సైజు కాబట్టి మీరు క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. మీరు 1 మీటర్ కానీ, 1.5 మీటర్ కానీ, 40 సైజ్ 42 సైజు అలా వచ్చినప్పుడు మీటర్న్నర కంపల్సరీ 1.5 మీటర్ అయినా ఉండాలండి. చిన్న పీస్ ఇక్కడ చిన్న ముక్క పడుతుంది అంతే. ఓకే. ఇలా పెట్టేసుకుని మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలాగా పిన్ అయినా పెట్టేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులకి వెళ్ళేటప్పటికి షేప్ పట్టీలు కొంచెం పెద్దగానే ఉంటాయండి. చూసారు కదండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాము. ఈ మార్క్ చేస్తున్న దాన్ని నేను కట్ చేసుకుందాం. నేను కలర్ మార్చాను కదా, కనిపించట్లేదు. మనం ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనకి ఎక్కడి వరకు మనం కుట్టేసుకోవాలో అక్కడికి, అలాగే మనం ఇక్కడ పట్టీకి వేస్తాం కదా ఇక్కడ వరకు ఇలా కటింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ డాట్స్ ఎంతెంత వేయాలి ఏంటి అనేది మనం బ్లౌజ్ చూసుకొని, మీ బ్లౌజ్ ఉంటుంది కదండి, మీ బ్లౌజ్ ఎంత ఉంటే అంత డాట్ పెట్టేసుకోవటమే. ఇంకంత ఏ మాత్రం మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఉంటే 4 ముక్కలు తీసుకోవాలి, లేదంటే 2 ముక్కలే తీసుకొని లోపల ముక్క ప్యాంటు ముక్కతో తిప్పేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన ఇవి ఉక్సులు పట్టి ఐ బెల్ట్కి ఇది తీసుకోవచ్చు. నెక్ తీసాం కదా, నెక్ తీసిన దాంట్లో క్రాస్ పీసులు తీసుకోవచ్చు. 1.5 ఇంచులో తీసుకుంటే మీకు నెక్ వేసిన తర్వాత కొంచెం కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్ పీసులు దానికి ఒకటి యాడ్ చేసుకుని నెక్ అనేది వేసుకోవాలి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. షేప్ పట్టి చేసిన ఫ్రంట్ పార్ట్, ఇది మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్. ఈ కటింగ్ పేపర్ కటింగ్స్ తోటి మనం 100 బ్లౌజులు కట్ చేయొచ్చండి. ఈ కటింగ్స్ని మీరు ఆర్డర్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అడ్జస్ట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోండి. అలాగే మీరు కుట్టుకోవటమే కాకుండా మీరు బయట వాళ్ళకి కూడా కుట్టడానికి ప్రయత్నించండి. పర్ఫెక్ట్‌గా వస్తది. చూసారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని హైప్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థ్యాంక్ యూ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.